రోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనం అదోని ఎస్కేడి కాలనీ సాయిబాబా నగర్ రెసిడెన్షియల్ కాలనీ సమస్యగానే మిగిలిపోయిందా? నేను స్వయంగా వచ్చి మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ ఏమయ్యాడు? విధుల్లో కొనసాగుతున్నాడా? విధుల్లో కొనసాగుతున్నా సమస్యను మరిచాడా? ప్రజలకు మేలు చేస్తామని ప్రజల ఓట్లతో మొట్టమొదటిసారిగా అదోనిలో ఎమ్మెల్యేగా గెలిచి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కూడా మరిచారా? ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు పోయి అడిగొచ్చాము. కమిషనర్ గారు కంప్లీట్ ఇస్తాం సార్, ఆయన ఉండేసి 2-3 రోజులు వచ్చి చూస్తాం సార్ అన్నారు. ఈ రోజు డిసెంబర్ 3వ తారీఖు, అంటే నెల అయ్యి ఇంతవరకు ఆయన వచ్చి చూసి కావాలి, వద్దండి మాకు ఎమ్మెల్యే గారికి కూడా చెప్తే కూడా అతను యాక్షన్ తీసుకోకపోతే ఎందుకండి ఇంకా రాజకీయ గెలుపు కోసం నాయకులు ప్రజలు గడప ముందుకు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గడప ముందుకు ప్రజలు, అయినా సమస్య పరిష్కారం ఎక్కడా? ఇంకో విడ్డూరం, సమస్య పరిష్కారం కాకమునిపై అదే కాలనీలో బిర్యానీ హోటల్ నిర్వహణకు పర్మిషన్ ఇచ్చిన వైనం. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్న సీఎం, డిప్యూటీ సీఎం మాటలకేనా? ప్రజల్లో ఆ భావనను కోల్పోతున్న మంచి ప్రభుత్వం. మా దగ్గర ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఆ పన్నులు సకాలంలో చెల్లించకపోతే ఫైన్లు వేసి చెల్లించుకుంటున్నారు. మరి మా సమస్యలు తీర్చకపోతే మీ పైన ఎటువంటి ఫైన్లు వేయాలి అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాలనీ వాసులు. ఇప్పటికైనా మా కాలనీ సమస్య తీరుస్తారా లేక ధర్నాలు చేపట్టాలా అని హెచ్చరిస్తున్న కాలనీ వాసులు. నాకు చిన్న డౌట్, ఇప్పుడు కరెంట్ బిల్ వస్తుంది, కరెంట్ బిల్ ఇంత టైంలో కట్టకపోతే ఫైన్ వేస్తారు, దాంట్లో ఈఎంఐ ఉంటే ఒకవేళ దానికి కట్టకపోతే ఫైన్ వేస్తారు. ఈ అధికారులు మా ప్రజా సమస్యలు తీర్చకపోతే మేమేం చేయాలా? అలా వాళ్ళ అధికారుల మీద తీర్చాలు పెట్టుకోవడానికి, తర్వాత అక్కడ కాలువ పైన ఫ్రిడ్జ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసాడు. అతను ఏమని చెప్పానంటే మాక్సిమం రాత్రి 9:30 అయినా వాళ్ళు బంద్ చేయరు అనమాట వెల్డింగ్ షాప్స్. అంటే మగవాళ్ళ ముందు పొద్దున పోతారు, నైట్కి వస్తారు. ఆడవాళ్ళే కదండి ముందులో ఉండేది. మెయిన్ ప్లేస్ చేసినంటే ఇది లేదండి. అస్సలు లేవండి, ఇవన్నీ కొత్త పెట్టండి, అవన్నీ కొత్తవే. ఇవి వచ్చి ఇవి 2 వేలు అయ్యండి, అవన్నీ కొత్తవి. ఇంకొకటి అండి, అది కొత్తగా బీఫ్ బిర్యానీ సెంటర్ పెట్టారు. ఇక్కడంతా మేమంతా ఓన్లీ వెజిటేరియన్స్. బీఫ్ బిర్యానీ సెంటర్ అయితే ఒక బీఫ్ బిర్యానీ సెంటర్ అది. మీకు ఇన్నేళ్ల నుంచి సమస్య అంటారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు బయట పెట్టారు? ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము. వచ్చేసి కౌన్సిలర్ గారు నేను చెప్తాను, చూస్తాను, చెప్తాను అనుకుంటూ గత 10 ఏళ్ల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు. అతను లంచం తిని కాలువల్లో కూడా మామూలు తిని కడుతున్నాం, వాటర్ ట్యాంక్స్ కడుతున్నాం, మున్సిపల్ ట్యాంక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాము. మాకు టెంపరీ సొల్యూషన్ ఇవ్వద్దండి, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మాకు ఇక్కడ నుంచి వెల్డింగ్ షాపులు అన్ని తీసేయాలి. కాదండి, వెల్డింగ్ షాప్స్ సింగిల్ ఫేస్ కరెంట్ ఇస్తారా?
ఇలాంటి ఏరియాలో చాలా కంప్లైంట్ ఇచ్చి మా ఫ్రిడ్జ్లు పోతున్నాయి, టీవీలు పోతున్నాయి. చెప్పాలి ప్రభుత్వం అని మన మంచి ప్రభుత్వం, ఇదే మంచి ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోతే ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. దగ్గర చెప్తే టీపో దగ్గర వెళ్ళమంటారు, టీపో దగ్గర పోతే ఆయన పట్టించుకోవడం లేదు. కూడా వేశారు, ఎవరు తీసుకోవాలి? మేము మా సమస్యలు ఎవరు తీరుస్తారు? ఏ అధికారి తీరుస్తారు? మా ఇంటి ఎదురుగా సచివాలయం ఉంది, సచివాలయం అధికారులకు పోతే మీరు పోయి కమిషనర్ కి ఇవ్వండి అంటారు. మేమే పోయి కమిషనర్ కి ఇచ్చేటట్టు ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు ఎందుకు? ఇంకా వాళ్ళైతే మా దగ్గర అయితే ఇది చేశారండి, ఇళ్ళ ముందు చెట్లు పెట్టుకుంటుంటే చెట్లు పెట్టద్దని మమ్మల్ని అయితే కొట్లాడి చూపించినారు. వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి? ఎట్లా నిలబడినారు చూడండి, అక్కడ టీ స్టాల్ దగ్గర అటు చూడండి, బండి స్కూల్ పిల్లలు పోతుంటారు. మా ఇల్లది, మా ఇంటి పక్కన ఒకతను అతని పేరు ఏదో ఉందండి, అతనైతే టీ స్టాల్ పెట్టుకోవడానికి, తర్వాత అక్కడ కాలువ పైన ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసాడు. అతను ఏమని చెప్తామంటే మా ఇష్టం మేము ఎక్కడ పెట్టుకుంటాం అడిగి కానీ చెప్తాను. అరే ఈ రోడ్డు మీద పెడితే అబ్జెక్షన్ చేయరా పోలీసు వాళ్ళు ఎందుకంటే మేము చూసుకుంటాం పో అని చెప్పి అంటారు. అట్లుంటది ఏమంటే మీరు ఒకసారి కవర్ చేయండి, దీంతో ఒకసారి కవర్ చేయండి. సాయిబాబా నగర్ 0 రోడ్ లో ఉన్నాము. మా లైన్ లో అన్ని వెల్డింగ్ షాప్స్, సర్వీసింగ్ సెంటర్స్, బైక్ రిపేర్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. వాటి వల్ల మనం అంతా ఫేస్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఏమో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వస్తుంది. రాత్రి 9-9:30 అయినా వాళ్ళు బంద్ చేయరు అనమాట వెల్డింగ్ షాప్స్. మాకేమో పొల్యూషన్ వస్తుంది. దాంతో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ 70 years 68 అట్లా. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దగ్గు జ్వరం వచ్చిందంటే తగ్గట్లేదు. వాళ్ళకి చెప్పి మేము చాలా సఫర్ అవుతూనే ఉన్నాము. ఇంకొకటి అక్కడ గ్యాస్ వెల్డింగ్ షాప్ ఉంది. 1.5 year బ్యాక్ గ్యాస్ ఇదైంది అనమాట, సిలిండర్ ఫెయిల్ అయింది. అప్పుడు ఒకటి పెద్దది ఐరన్ వచ్చి మా ఇల్లు అదనమాట అక్కడే పక్కనే వచ్చి పడింది అనమాట. అప్పుడు మేము కౌన్సిలర్ కి కంప్లైంట్ ఇస్తే ఏమన్నాడు, మేము కాలువలు వేపిస్తాము తీపిస్తాము అని చెప్పేసి బాగున్న కాలువలన్నీ తీసి చేశాడనమాట. ఆ రోజు వద్దు అవసరం లేదన్నా లేదు మేము వెల్డింగ్ షాప్ తీపిచ్చేస్తాము, ఏది కాలంలో వేస్తే అని చెప్పి వేపించాడనమాట. వాళ్ళు తీసింది లేదు, పెట్టింది లేదు, చేసింది లేదు. మళ్ళీ ఆ ప్రకారం ఇది. ఇప్పుడు చూడండి మీరు, అక్కడి నుంచి ఇక్కడ దాకా బైక్లు ఈ 10 days కంప్లైంట్ ఇవ్వబట్టి కొంచెం ఇది ఉన్నాయి. లేకుంటే అసలు ఎంత ఉంటదంటే నడవడానికి ఉండదు, పిల్లలు ఆడడానికి ఉండదు, బయటకు వచ్చి ఆడడానికి ఉండదన్న. అసలు ఆడడానికి లేదు. పిల్లలు సండే కూడా బయటకు రావడానికి లేదు. 4-5 వరకు ఉంటారు ఇక్కడే. పండగ లేదు, ఏం లేదు. కరెంట్ ఫుల్ చాలా డౌన్ అవుతుంది ఇంట్లో. ఇది రెసిడెన్షియల్ ఏరియా కదా, ఈ రెసిడెన్షియల్ ఏరియాలో అసలు ఎట్లా ఇస్తున్నారో పర్మిషన్స్ మాకే అర్థం కాదు. మేము ఏమైనా రెసిడెన్షియల్ ఏరియానా లేకపోతే మెకానిక్ షెడ్ లోనే మేము ఇల్లు కట్టుకున్నామో మాకైతే అర్థం కావడం. మా ఇల్లు మేము 33 years అయింది. నా మ్యారేజ్ అస్సలు లేవండి. ఇవన్నీ కొత్త పెట్టారండి, అవన్నీ కొత్తవే. ఇవి వచ్చి 10 years అయిందండి. అవన్నీ కొత్తవి. అంటే మగవాళ్ళే ముందు పొద్దున పోతారు, నైట్కి వస్తారు. ఆడవాళ్ళమే కదా మేము ఇళ్ళల్లో ఉండేది. మేము ఫేస్ చేసినంటే ఇది లేదండి. ఇంకొకటి అండి, అది కొత్తగా బీఫ్ బిర్యానీ సెంటర్ పెట్టారు. ఇక్కడంతా మేమంతా ఓన్లీ వెజిటేరియన్స్. బీఫ్ బిర్యానీ సెంటర్ అయితే ఒక బీఫ్ బిర్యానీ సెంటర్ అది. అసలు ఈ రెసిడెన్షియల్ ఏరియాలో అట్లాంటిది పెట్టొచ్చా? మేము మొత్తం ఇక్కడ ఉండేది వైశ్యాస్, లింగాయత్స్, రెడ్డిసే ఉన్నారు. దాంట్లో ఇది మాకు చాలా అబ్జెక్షన్ ఉంది. అదొకటి వర్షం వచ్చిందంటే అండి అక్కడి నుంచి అంతా చెత్త కొట్టుకొని వస్తుంది. వాటర్ అంతా బ్లాక్ అయ్యేసి మొత్తం దాంట్లో వెళ్తున్నాయి. ఏమండి సచివాలయంలో చెప్పాము, ఎమ్మెల్యే దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపాలిటీలో కమిషనర్ దగ్గర ఇచ్చాము. మాదంటే ఇది సరే లేదు. వాళ్ళ దగ్గర టౌన్ ప్లాన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళొచ్చినాము. అయినా మాకు ఎటువంటి ఇంతవరకు ఎవరు వచ్చి చూడలేదు. మాకు వీళ్ళు కేసు వేసి కూడా కోర్టులో 8 ఏళ్ల నుంచో ఇది ఫేస్ చేస్తూనే ఉంటున్నామండి. ఇక్కడ అంతా షెడ్ లో ఇదే ఒకరిని చూసి ఒకరిని అసలు ఇది మీరే చూడండి, రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉందా లేకపోతే ఎలా ఉందో, ఒకసారి మీరే కమర్షియల్ ఏరియా లాగా ఉందా మీరే చెప్పండి అండి. మీకు ఇన్నేళ్ల నుంచి సమస్య ఉంది అంటారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు బయటకు వచ్చారు? మేము ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము.
రాజేశ్వర రెడ్డి వచ్చేసి కౌన్సిలర్ గారు నేను చూస్తాను అనుకుంటూ గత 10 ఏళ్ల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు. అతను లంచం తిని కాలువ లోపల మామూలు తిని కాలువలు ఉంటే కానీ మనం పాడు చేసి అతను తప్పించుకొని ఇప్పుడు తిరుగుతున్నాడు. సమస్య ఇది ఉండేది. ప్రెస్ మీట్ ముందర పెడుతున్నాం రండి అంటే నాకు సంబంధం లేదు, మీరు ఎవరితోనే చెప్పుకోండి అంటున్నాడు. వాళ్ళంతా అది పర్వాలేదు. అసలు మా ఇళ్ళ ముందు చెట్లు పెడుతుంటే చెట్లు ఒక స్మోక్ వస్తుంది. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అనారోగ్య సమస్యలు అయితే రేంజ్ లో ఉంటాయి. ఆ వెల్డింగ్ షాప్ నుంచి వచ్చే స్మోక్ కానీ అక్కడ గ్యాస్ వెల్డింగ్ నుంచి వచ్చే స్మోక్ కానీ చాలా సమస్యలు వస్తా ఉన్నాయి. ఇంటి ఎదురుగా కూర్చోడానికి కూడా ప్రాబ్లం అండి. మా ఇంటి ఎదురుగానే ఉంది షాప్ ఉంది. అసలు పిల్లలు మేము బయటికి రావడానికి లేదు అసలు. ఇంకోటి ఏమంటే తీసుకోవాలి ఉంది. ఆడ నిలబడి ఇక్కడ ఇండ్లు ఉన్నాయనేది కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఆడ నిలబడి ఇచ్చేసి అక్కడ బిల్డింగ్ షాప్ వాళ్ళు మా ఇంట్లో ఉంటే అన్ని వాళ్ళ చెత్త చెదరకపోతే మా ఇంట్లోకి వచ్చి పడుతుంటాయి. మేము తీస్తూ ఉండాలన్నమాట. కాలువలు క్లీన్ చేయాలి. మాకు ఇవన్నీ వద్దండి. తీసుకోవడం లేదు. ఎమ్మెల్యే గారు తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాము. కంపల్సరీగా తీసుకోండి. గత నెలలో నవంబర్ 4వ తారీఖు లో 12 to 2 o'clock మీరు ఒక్కసారి సాయిబాబా గుడి దగ్గర నుంచి మీ సచివాలయం దగ్గరకు వస్తే మీరు రావడానికి ఎంత ఇబ్బంది పడతారో మీకే అర్థమవుతుంది సార్ అని చెప్పేసి నేను చెప్తే సార్ పొద్దున 5 గంటలు 7 గంటలకి అట్లా వస్తే ఏముంటారు అక్కడ. కానీ కంప్లైంట్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నామని అప్పటి నుంచి కొంచెం బైక్లు అవన్నీ తక్కువ అవుతున్నాయి. లేకుంటే అసలు ఏంటండి నడవడానికి ఉండదు. బయటికి తిరగాలంటే కష్టమైపోతా ఉంది. పిల్లలు తిరగాలంటే కష్టమైతా ఉంది. దగ్గరలో లేవు, ఏమి లేవు. కాలేజీ ట్రాఫిక్ ఇప్పుడు మా లాంటి వాళ్ళు పోతుంటారు. ఎవరు ఎంతమంది వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎంత తగ్గచ్చు. ఆటోలు అయితే ఆటోలు స్పందనలో కంప్లైంట్ ఇచ్చినాము, మున్సిపల్ వచ్చినాము. ఎమ్మెల్యే గారికి కూడా 2 సార్లు పోయి అడిగి వచ్చాము. కమిషనర్ గారికి 4వ తారీఖు కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఆయన ఉండేసి 2-3 రోజులు వచ్చి చూస్తాం సార్ అన్నారు. ఈ రోజు డిసెంబర్ 3వ తారీఖు అంటే నెల అయింది. ఇంతవరకు ఆయన వచ్చి చూసింది టెంపరీ సొల్యూషన్ కావాలి. వద్దండి, మాకు టెంపరీ సొల్యూషన్ మాకు వద్దు. ఈ రోజు చెప్పినామని చెప్పేసి వాళ్ళ రోజులు వాళ్ళ లోపల ఉంది. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రతి ఒక్కరికి మేమందరం కరెక్ట్ గా ట్యాక్స్ కడుతున్నాం. వాటర్ ట్యాక్స్ కడుతున్నాం, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాము. మాకు టెంపరీ సొల్యూషన్ ఇవ్వద్దండి, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మాకు ఇక్కడ నుంచి వెల్డింగ్ షాపులు అన్ని తీసేయాలి. వాటర్ రిప్లేస్మెంట్ లో వేరే పెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తున్నారని అదే మీరందరూ సపరేట్ గా ఎప్పుడన్నా చూసి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తే కూడా అతను యాక్షన్ తీసుకోకపోతే ఎందుకండి ఇక నాకు చిన్న డౌట్. ఇప్పుడు కరెంట్ బిల్ వస్తుంది. కరెంట్ బిల్లు ఇంత టైంలో కట్టకపోతే ఫైన్ వేస్తారు. బ్యాంక్ లో ఈఎంఐలు ఉంటే ఒకవేళ దానికి కట్టకుంటే ఫైన్ వేస్తారు. ఈ అధికారులు మా ప్రజా సమస్యలు తీర్చకపోతే మేమేం చేయాలా? అలా వాళ్ళ అధికారుల మీద అధికారులకి ఇప్పుడు ప్రజలు మేము ఎంతమంది కమిషనర్ కంప్లీట్ ఇచ్చినా కూడా ఆధునిక కమిషనర్లు మారినారు. వాళ్ళు వాడే లగ్జరీ కార్లు మారలే తప్ప మా ఏరియా సమస్య మాత్రం తీరడం లేదు. ఒక మున్సిపల్ స్కూల్ టీచరే ఆ సెంటర్ పెట్టుకోవడానికి అతను పర్మిషన్ ఇచ్చినాడు. మేము మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయినప్పుడు వేరే రాశారు అతను బయట నంబర్ 10 చెప్తున్నారు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.